ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగు షోకి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే విశ్వదాభిరామ అన్వేష్ మాట వినరా మామ. సూపర్. అది సో విల్ స్టార్ట్ ఆన్ దట్ నోట్. ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఏంటంటే గిట్లాగలు చాలా వస్తాయి. మీరేమో 123 దేశాలు తిరుగుతున్నారు రోజు 19 ఎడిటింగ్ నాకు తెలుసు, నేను యూట్యూబర్ కాబట్టి చాలా టీడీఎస్ టాస్క్. పాయింటర్లు పట్టుకోవాలి, కర్సర్లు పట్టుకోవాలి. అసలు నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ కన్సర్నింగ్ అనిపిస్తుంది. మిమ్మల్ని మీ వీడియోలు చూసినప్పుడు క్వాలిటీని చూసి వెనకాల మీరు పోగొట్టుకుంటున్న హెల్త్ నాకు ఫస్ట్ కనబడుతుంది. మీరు ఎలా అసలు హెల్త్ మేనేజ్ చేస్తారు? మీ ఆరోగ్యం గురించి మీరు ఎలా టేక్ కేర్ చేస్తారు? తినేది 2 పూట్లే కాబట్టి టైం ఎక్కువ ఉంటుంది. 3 పూటలు తినట్లేదు. అండ్ కళ్ళజోరు పెట్టుకొని ఆ బ్లూ కలర్ కళ్ళజోరు పెట్టుకొని వాడతాను. ఇంకా హెల్త్ అంటే హెల్తీ ఫుడ్. ఎక్కడైనా స్వీట్ పొటాటోలు రోజు కనబడితే ఇప్పుడు రూమ్లో కూడా ఉన్నాయి. అండ్ నిమ్మకాయలు ఎప్పుడు రూమ్లో ఒక 20-30 ఉంటాయి. అండ్ తినేది మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు. అంటే హెల్త్ ఎక్కడ ఉన్నా అది దాన్ని షుగర్ మటుకు నో షుగర్, చాలా తక్కువ. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇండియా మన గల్ఫ్ సర్కిల్లో ఉన్నాను, తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నాను, స్వీట్లు అవి. కానీ వన్స్ ఇది అయిపోయానంటే నేను 0 షుగర్. డేకి మీకు ఎక్కడ షుగర్ నాకు తగలదు, ఉప్పు కారం కూడా తగలదు. కాన్షియస్ గానే నేను 4 years అయింది నేను సిక్ అవ్వలేదు ఏ రోజు. అంటే దగ్గు కప్పం నాకు రాలేదు. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోలో నేను కనబడుతున్నాను, అక్కడే తెలిసిపోతాను నాకు ఏమైనా ఉంటే. నేను అదే యాక్చువల్లీ ప్రాంతం మారితే జలుబులు పట్టేసుకుంటున్నాయి జనాలకి, అలవాటు అయిపోయింది. మీరు అంటార్టికాతో మొదలుపెట్టి వేడి ప్రదేశాల దగ్గరికి వచ్చి డిజర్ట్లోకి వచ్చి చలికాలాలు గెలికాలాలు అన్ని కాలాలు దాటుతున్నారు కదా, అందుకని అడిగాను. ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు మెయింటైన్ యువర్ ఫిట్నెస్ అండ్ హెల్త్. సో బాగుంది. ఓకే సార్, 2 విషయాలు, స్వీట్ పొటాటో, నిమ్మకాయ. ఇంకా తింటాను హెల్తీ ఫుడ్. వాల్నట్స్, పిస్తా, ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కదా. ఎక్కువ ఏంటంటే యాక్చువల్లీ వెజ్ ఎక్కువ తింటారా, నాన్ వెజ్ ఎక్కువ తింటారా? మేము ప్యూర్ వెజిటేరియన్ అండి. మేము ప్యూర్ వెజిటేరియన్, కానీ వర్క్ పరంగా నేను నాన్ వెజిటేరియన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే. ఇంకా అది టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉంటారు కదా, మా బెహ్రైన్ కూడా పెట్టారు చూస్తాను. హల్వా ఫుడ్ అనమాట బాగా ఇష్టం నాకు. ఆ ఫుడ్ వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తాను, బాగా డెడికేటెడ్ గా చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ వీడియోలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ట్రావెలింగ్ ఒక ఎత్తు అయితే ఫుడ్ వీడియోస్ కి నాకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటే ట్రావెలింగ్ వీడియోలు వాడు చూడరు, డైరెక్ట్ గా ఫుడ్ వీడియో ఎప్పుడు పెడతాడా అని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ చూడడం ఇష్టం, తినడం ఇష్టం. మన దేశంలో ఉంది వేరు, కానీ రకరకాల దేశాల్లో రకరకాల ఫుడ్లు అవి చూస్తూ ఉంటారు వాళ్ళు బాగా. ఐ థింక్ లాస్ట్ 10 years లో ఆ ట్రెండ్ చాలా బాగా పికప్ అయిందండి. ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చాలా బాగా, మీరు 2 కలిపి కొడుతున్నారు కాబట్టి నేను ఏం చేసినా అసలు జనం యాక్సెప్ట్ 100%. షేర్ మార్కెట్ గురించి చెప్పినా చూస్తున్నారు. అసలు ఏ టాపిక్ పట్టుకున్నా దాన్ని రాజకీయం, అసలు ఏది పట్టుకున్నా A to Z వాళ్ళు యాక్సెప్టెడ్.